హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనంద్. మీరు చూస్తున్నది వైరల్ బజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జలవిహార్ గ్రాండ్ స్విమ్మింగ్ పూల్కి వచ్చామండి. అడ్రస్ కడప అలంకన్పల్లి సర్కిల్, ఓల్డ్ టోల్ గేట్ వద్ద ఉంటుందండి. ఇక ఎందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి చూసేద్దామా? టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ మనకు కావాల్సిన వాటికి అమౌంట్ అయితే రాశారు, ఒకసారి గమనించండి. ఎంట్రీ టికెట్ ప్రైస్ అయితే పెద్దవారికి అయితే 400 అండి. చిన్నపిల్లలకు సెంటీమీటర్ ప్రకారం తీసుకుంటారు. అలాగే అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, షరతులు ఉన్నాయి ఇక్కడ. డ్రెస్ కోడ్ తప్పక పాటించాలంటే. లోపలికి ఎంటర్ అయిపోయామండి. వావ్, చూడ్డానికైతే చాలా బాగుందండి. అరే, కౌబాయ్ గెటప్లో ఉన్న బొమ్మలు కూడా బాగున్నాయండి రెండు. అలాగే బుద్ధిని కూడా పెట్టారు. ఇంకా చెట్లు ఏదో బూడుస్తూ ఉన్నట్లున్నారు. పని అయితే జరుగుతుంది. పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు అయితే చాలా రకాలుగా ఉన్నాయండి, చాలానే ఉన్నాయి. అక్కడ చెట్లు ఏదో నాటుతున్నట్టున్నారు. ఊగడానికి ఉయ్యాలలు, జారడానికి చాలానే ఉన్నాయి. అక్కడ స్ప్రింగ్లో చూడండి, ఆ పాప లేతుంటే వాన చినుకులాగా పడుతున్నాయి. ఆ పాప ఆనందపడుతూ ఉంది. ఇక్కడ చూడండి, గొడుగుపై నుంచి అయితే నీళ్లు పడుతున్నాయండి. పిల్లలు స్విమ్మింగ్ పూల్ పైకి వెళ్తున్నారు కదా, అక్కడ చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో జరగడానికి. నీళ్లు మాత్రం చాలా శుభ్రంగా ఉన్నాయండి, బాగానే మెయింటైన్ చేస్తున్నారు. పిల్లలైతే బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, సపరేట్గా ఉయ్యాలు కూడా ఉన్నాయండి, రెండు ఉన్నాయి. చూడండి, లబ్బర్వి. నీళ్లు పెద్దగా లోతు లేవండి, పిల్లలు భయపడకుండా ఆడుకోవచ్చు. పిల్లలు బాగానే ఎంజాయ్ చేస్తున్నారండి. అక్కడ ఆ పాప చూడండి, జారడానికి వస్తుంది. ఎలా జరుగుతుందో చూద్దాం. కాస్త భయపడుతుంది. ఎలాగైతేనేమి ధైర్యం చేయడానికి ట్రై చేస్తుంది. ధైర్యంగా అయితే జారేసింది, అయితే మునిగిపోలేదు. చెప్పాను కదా, లోతు లేవని ఆడుకోవడానికి. అక్కడ పైన చూడండి, బకెట్లోంచి నీళ్లు పడుతున్నాయి. కింద ఉన్న పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి అక్కడ. సింహం నోటి నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా, చూడడానికి బాగున్నాయి కదా. మీకు చూపించడానికి లాంగ్ వ్యూ చూపిస్తున్నానండి. రెండో సైడ్ నుంచి చూపిస్తున్నాను. చూడండి,
కూర్చోడానికి బెంచీలు కూడా పెట్టారు. ఎండ తగలకుండా పైన బాగా కవర్ చేశారు. నేను చూడండి మార్నింగ్ నుంచి వీడియో తీస్తూ పిచ్చులా తయాను, తల కూడా దూకోలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది రెండవది స్విమ్మింగ్ పూల్ అండి. అక్కడ పైన బిల్డింగ్ కనిపిస్తుంది కదా, పైనుంచి చేరడానికి ఇంకా ఇక్కడైతే స్టార్ట్ అవ్వలేదు. చాలా పెద్దది చూడండి. ఆ రెడ్డులోంటి చేరాలనుకుంటే మాత్రం బెలూన్ మధ్యలో కూర్చొని చేరాలి, కానీ నీళ్ళలోకైతే రాలేము, ఎందుకంటే పైన స్టక్ చేశారు. ఇది మూడవ స్విమ్మింగ్ పూల్ అండి. ఇక్కడైతే వేవ్స్ వస్తాయి. ఇక్కడ మనము బీచ్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది, ఎందుకంటే అలలు వస్తుంటాయి. ఇక్కడైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారండి. పిల్లలే కాదు, ఈ అలల్లో పెద్దలు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ అలలు రావడానికి మధ్యాహ్నం చేసి పెడతారండి. మరీ ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, బయట ఫుడ్ నాట్ అలౌడ్ అండి లోపలికి. స్నాక్స్ కానీ భోజనం కానీ ఏదైనా కానీ హోటల్స్ అయితే లోపలే ఉన్నాయి. వాటరు, కూల్ డ్రింక్స్, స్నాక్స్ అవి కూడా లోపలే దొరుకుతాయండి. ఈ పిల్లాడు చూడండి ఆనందం పట్టలేక ఏమి ఎగురుతున్నాడో. అలా లేకపోవడం లేదు, కానీ కొంతమంది పిల్లలైతే బెలూన్ కూడా ఎత్తిపోతున్నారు స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడానికి. అక్కడ ఆరెంజ్ది ఉంది కదా, అక్కడ చూడండి స్విమ్మింగ్ నుండి జారుతున్నారు. సొరంగం లాగా ఉంది అది. పాప చూడండి ఆ బెలూన్తో జారుతుంది. లోతైతే లేదులే, భయపడే అవసరం లేదు. ఇది 4వ స్విమ్మింగ్ పూల్ అండి. ఇది కూడా పైనుంచే జారాలి, కానీ ఆ బిల్డింగ్ పైనుంచి జారాలి అంటే కాస్త భయమేమో అనుకున్నాను. ఒక పిల్లగాడు రాకెట్లా వచ్చాడు దూసుకొని, భయపడతాడు అనుకున్నాను, భయపడడం లేదు అసలు. అక్కడ పైనుంచి చూడండి ఆ పాప జారుతుంది, పడిపోయింది నీళ్ళకి, ఉలికి పడిపోయింది ఆ పాప. ఇది స్పైడర్ రైన్ అండి. ఇక్కడ వాన చిరుకులాగానే పడుతుంటాయి ఇక్కడ కూడా. ఆ పాప చూడండి ఆ చిగిరి చిగిరి అనే పాటకి డ్యాన్స్ చేస్తుంది. పిల్లలు ఎంజాయ్ చేయడానికి అక్కడైతే పాటలు పెట్టారు, కానీ నేనైతే సాంగ్ అయితే మ్యూట్లో పెట్టాను, ఎందుకంటే నేను పెట్టకూడదు సాంగు. మంచి మంచి వీడియోస్ కోసం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.